కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి 10 పేజీల నివేదిక అందింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ నివేదిక అందింది. కాళేశ్వరం డిజైన్పై స్టడీ చేయలేదని కమిషన్ నివేదిక తేల్చింది. ప్రాజెక్టుల విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్లు కాళేశ్వరం కమిషన్ తేల్చింది. రైట్, కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందింది. ఈ రోజు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, మెయిన్ గా అసలు బీఆర్ఎస్ ఎలా చూస్తుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, కాళేశ్వరం నివేదిక మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన కనిపిస్తుంది. ఈ అంశం మీద ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఎవరైతే నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు, ప్రభుత్వం దీని మీద మంత్రులతో కూడా ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఈ అంశంలో బయటపడాలనేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఫామ్ హౌస్లో కలిశారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది నాయకులు కూడా సుదీర్ఘంగా కేసీఆర్తో మంత్రాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకోబోతుంది, ఎందుకంటే ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశాల మీద రేపు క్యాబినెట్లో కూడా ఏదైతే చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి పార్టీ పరంగా అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చర్చలు జరుపుతుంది. ఇంకొక వైపు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ కేసులు ఫైల్ చేసి అరెస్టులు కనుక జరిగితే ఎలా బయటపడాలి అనే దాని మీద కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ముందు ఎలాంటి పరిణామాలు జరిగాయి, ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను సమీకరించి ఆ నిధుల ద్వారానే నిర్మించారనేది చెప్తున్నమాట. సో ఈటెల రాజేందర్ అప్పట్లో విచారణకు హాజరైన సందర్భంగా ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావే అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. రీడిజైన్ దగ్గర నుంచి, నిర్మాణం దగ్గర నుంచి, అదేవిధంగా నిధుల సమీకరణ, అప్పులు తీసుకురావడం, అన్ని వాటిని ఖర్చు చేయడం అన్నీ కూడా కేసీఆర్ చేశారనేది అప్పట్లో అన్ని తానే చేశారని స్వయంగా కేసీఆర్ అనేక సార్లు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారం, కాళేశ్వరం కమిషన్ వ్యవహారం ముఖ్య నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 10వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా పెడతారన్న వార్తలు ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు పెడితే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఈ అంశం మీద ఎదుర్కోవాలి, ప్రభుత్వాన్ని ఎలా కౌంటర్ చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఎంత ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయింది అనేది పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దక్షిణ తెలంగాణ వరకు కూడా నీళ్లు తీసుకొచ్చాం, అటు మహబూబ్ నగర్, నల్గొండ లాంటి జిల్లాలకు కూడా నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కూడా పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇది ఎంతవరకు నివేదికలు అసలు ఇంకొక వైపు నివేదికలో ఏముంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కొంత వాళ్ళలో కాస్త ఆసక్తి కనిపిస్తుంది. నివేదికను సమర్పించిన తర్వాత నివేదికలో ఏం పేర్కొన్నారు, ఎలాంటి విషయాలను పొందుపరిచారు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ లాంటి నాయకుల్ని ప్రాసిక్యూషన్ చేయాలి అన్న విధంగా ఏమైనా పీసీ ఘోష్ పేర్కొన్నారా అనే అంశాల మీద కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ప్రాజెక్టు చుట్టూనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంతా జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్టు నిర్మించామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో అదే ప్రాజెక్టు తిరిగి బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. సో ఈ అన్ని అంశాల మీద కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ముఖ్య నాయకులను ఫామ్ హౌస్కి పిలిపించుకుంటున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి, న్యాయ నిపుణుల సలహాలు ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ తమకు అవకాశం లేకపోతే, ఒకవేళ ప్రభుత్వం కనుక సిట్ ఏర్పాటు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే, అంటే అరెస్టులు లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే తర్జన పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది.
రైట్, థ్యాంక్ యూ నరేష్.